తల్లికి వందనం పథకానికి సంబంధించి ఫైనల్గా ఇప్పుడు స్టూడెంట్స్కి పేమెంట్ పడడం స్టార్ట్ అయింది. అయితే మీలో కొంతమందికి పేమెంట్ పడకపోవడం కానీ, కొంతమందికి పేమెంట్ హోల్డ్ అవ్వడం వల్ల వారికి తల్లికి వందనం ఎందుకు ఆగిపోయిందో వాళ్ళకి ఒక క్లారిటీ లేకుండా పోయింది. వాళ్ళు ఎలిజిబులా ఇన్ఎలిజిబులా అని చిన్న డౌట్ ఉండడం జరుగుతుంది. అయితే ఈ వీడియోలో మనం తల్లికి వందనం స్టేటస్ని చెక్ చేయడం ద్వారా మనం ఎలిజిబులా ఇన్ఎలిజిబులా తెలుసుకోవచ్చు, మన పేమెంట్ ఎంత పడిందో తెలుసుకోవచ్చు. ఒకవేళ పేమెంట్ తక్కువ పడినట్టయితే ఏ రీజన్ వల్ల మనకి పేమెంట్ అనేది తక్కువ పడిందో కూడా తెలుసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పేమెంట్ స్టేటస్ని ఏ విధంగా చెక్ చేసుకోవచ్చో చూద్దాం. అయితే తల్లికి వందనం స్టేటస్ని మనం లీప్ అనే యాప్ ద్వారా కూడా మనం చెక్ చేసుకోవచ్చు. అది కాకుండా ఇప్పుడు ఈ వీడియోలో మనం గవర్నమెంట్కి సంబంధించిన వెబ్సైట్ ద్వారా మనం ఏ విధంగా చెక్ చేసుకోవచ్చో చూద్దాం. ముందుగా మీరు గూగుల్ ఓపెన్ చేసుకోండి. అక్కడ తల్లికి వందనం స్టేటస్ అని సెర్చ్ చేయండి. అయితే ఇప్పుడు వచ్చిన వెబ్సైట్స్లో ఏపీ స్టేట్ పోర్టల్ ఉంది కదా, బెనిఫిషియరీ మేనేజ్మెంట్ అని, దాని మీద మీరు క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ స్టేటస్ అని ఇలా ఓపెన్ అవుతుంది. అక్కడ స్టార్టింగ్లోని స్కీమ్ అని ఉంది కదా, తల్లికి వందనాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఆ స్కీమ్ దగ్గర పక్కన ఇయర్ ఉంది కదా, 2026-27ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత సెర్చ్ బై ఉంది కదా, సెర్చ్ బై దగ్గర మదర్ ఆర్ ఫాదర్ ఆర్ గార్డియన్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెర్చ్ బై మదర్ ఆర్ ఫాదర్ ఆర్ గార్డియన్ సెలెక్ట్ చేసుకున్నారు కదా, సో మీ మదర్ ఆధార్ కార్డుని మాత్రమే అక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు అక్కడ క్యాప్చా కనిపిస్తుంది కదా, ఆ క్యాప్చాని ఎటువంటి మిస్టేక్ లేకుండా ఎంటర్ చేసి ఈ లింక్డ్ మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై ఓటీపీ మీద క్లిక్ చేయండి. మీ మదర్ ఆధార్ కార్డ్ ఎంటర్ చేయడం వల్ల మీ మదర్తో లింక్ అయి ఉన్న వాళ్ళు ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరు పిల్లలు, ఒకరు ఉంటే ఒకరు, వాళ్ళ డీటెయిల్స్ మొత్తం అక్కడ వస్తాయి. ఎవరు ఎలిజిబులో ఎవరు ఇన్ఎలిజిబులో తెలుస్తుంది. వారి పేమెంట్ స్టేటస్ కూడా మనం అందులో చెక్ చేసుకోవచ్చు. బేసిక్ డీటెయిల్స్ పైన కనిపిస్తాయి. వాళ్ళ డిస్ట్రిక్ట్, మండలం, బెనిఫిషియరీ నేమ్ అవన్నీ కనిపిస్తాయి. వాళ్ళు లింక్ అయిన మొబైల్ నెంబర్ కూడా మనకు అక్కడ కనిపిస్తుంది. తర్వాత ఆ కిందన అప్లికేషన్ డీటెయిల్స్ దగ్గర స్టూడెంట్ ఐడితో పాటు ఆ పిల్లల పేరు కనిపిస్తుంది. పక్కన అప్లికెంట్ యొక్క మదర్ నేమ్ కూడా కనిపిస్తుంది. వాళ్ళు ఎలిజిబులా ఇన్ఎలిజిబులా అక్కడ మనం అప్లికేషన్ స్టేటస్ బట్టి మనం చెక్ చేయొచ్చు. ఒకవేళ వాళ్ళు ఇన్ఎలిజిబుల్ అయితే ఏ రీజన్ వల్ల వాళ్ళు ఇన్ఎలిజిబుల్ అయ్యారో అక్కడ మనకి రిమార్క్స్లో మనకి కనిపిస్తాయి. ఎవరిదైనా ఇన్ఎలిజిబుల్ వచ్చినట్టయితే మీరు కంపల్సరీగా సచివాలయానికి కాంటాక్ట్ అయ్యి వారు అడిగిన డాక్యుమెంట్స్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో వారు ఎలిజిబుల్ అయినట్టయితే వారికి ఎంత డబ్బులు, స్టేట్ షేర్ ఎంత ఇస్తుంది, వారి అకౌంట్కి ఎంత అమౌంట్ అనేది పడింది అనేది మనకి అక్కడ క్లియర్గా తెలుసుకోవచ్చు. కొంతమందికి అమౌంట్ అనేది తక్కువ పడడం, కొంతమందికి అమౌంట్ అనేది పడకపోవడం ఎలిజిబుల్లో ఉన్న జరుగుతున్నాయి కదా. దానికి రీజన్ ఏంటంటే వారిది ఫ్రీ సీట్ వల్ల వారు సెలెక్ట్ చేసుకున్న స్కూల్కి వాళ్ళు డైరెక్ట్గా అమౌంట్ ఆర్టీఈ ద్వారా పే చేస్తారు గవర్నమెంట్ స్కూల్కి. తద్వారా మనకి 3000-1500 ఆ రేంజ్లో పడుతుంటాయి చాలామందికి ఎలిజిబుల్లో ఉన్న. అంటే మిగతా అమౌంట్ అనేది స్కూల్కి అనేది ఫ్రీగా చదువుకున్న స్కూల్కి వెళ్ళిపోతుంది. ఆర్టీఈ ద్వారా పే చేస్తారు గవర్నమెంట్ స్కూల్కి. ఒకవేళ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీ దగ్గరలో ఉన్న సచివాలయంకి వెళ్ళి కాంటాక్ట్ అవ్వగలరు. వాళ్ళు మీకు ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఏ రీజన్ వల్ల అయిందో అని. సో ఫ్రెండ్స్, ఇంతటితో వీడియో కంప్లీట్ అయింది. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.